హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. బాగీకి నిజం చెప్పేస్తానని చెప్పి ఆరు అంటూ ఉంటే, నువ్వు గనక నిజం చెబితే అప్పుడు నిన్ను తక్షణమే మా లోకానికి తీసుకెళ్ళిపోతానని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఆరు ఏం చేయలేక, బాగి నువ్వు ఈ పరిస్థితికి రావడానికి కారణం నేనే అని చెప్పి ఆరు ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. బాగి గదిలోకి వెళ్ళి తన సూట్ కేసు సర్దుకుంటూ ఉంటే అప్పుడు పిల్లలు బాగి దగ్గరికి వస్తారు. మిస్ అమ్మ, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నావా? ఈ పెళ్ళిని ఆపుతానని మాకు మాటిచ్చావు, మనోహరి ఆంటీని ఆపుతానని మాటిచ్చావు. ఇప్పుడు మమ్మల్ని మా అమ్మలాగే మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతున్నావా? మేము కూడా నీతో పాటే వచ్చేస్తాం మిస్ అమ్మ అని చెప్పి బాగీని పట్టుకొని నలుగురు పిల్లలు కూడా ఏడుస్తూ ఉంటారు. కిటికీ దగ్గర నిలబడి ఇదంతా చూస్తున్న ఆరు కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. అయ్యో బాగి, నా వల్లే నువ్వు ఇంట్లో నుండి వెళ్ళే పరిస్థితి వచ్చింది, కానీ నేను ఏమీ చేయలేకపోతున్నాను. సారీ బాగి, సారీ అని చెప్పి ఆరు అలా తనలో తాను బాధపడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి మనోహరి వస్తుంది పిల్లలతో. సీరియస్గా, ఏంటి పిల్లలు మీరు ఇక్కడున్నారేంటి? మిస్ అమ్మతో పాటు మీరు కూడా ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతారా? ముందు ఇక్కడి నుండి వెళ్ళండి అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. తర్వాత రాతోడు కూడా అక్కడే ఉండడంతో, నీకు మళ్ళీ సపరేట్గా చెప్పాలా? వెళ్ళి కింద వెయిట్ చేయని చెప్పి మనోహరి రాతోడిని కూడా పంపించేస్తూ ఉంటుంది. తర్వాత మనోహరి బాగి దగ్గరికి వచ్చి, ఇప్పటికైనా నీకు అర్థమైందా మిస్ అమ్మ, ఈ మనోహరితో పెట్టుకోవడం అంత ఈజీ కాదని? పులిని వేటాడడం, ఈ మనోహరితో ఆట ఆడడం అంత ఈజీ కాదు మిస్ అమ్మ. నేను బంతి లాంటి దాన్ని, నువ్వు బంతిని గోడకేసి కొడితే అది రెట్టింపు వేగంతో తిరిగి వస్తుంది. నేను కూడా అలాంటి దాన్ని. నువ్వు నన్ను కొన్ని గంటలు ఇంట్లో లేకుండా చేసినందుకే నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోయే పరిస్థితికి తీసుకువచ్చాను. అటువంటిది ఒకవేళ నువ్వు గనక ఈ పెళ్ళి ఆపాలన్న ప్రయత్నం చేసి ఉంటే నిన్ను చంపడానికి కూడా నేను వెనకాడేదాన్ని కాదు అని చెప్పి మనోహరి బాగిని బెదిరిస్తూ ఉంటుంది. ఏంటి మిస్ అమ్మ, ఇంతకుముందు నీ మాటల్లో కనిపించిన ఫైర్, నాతో ఛాలెంజ్ చేసిన నీ పంతం, ఇవన్నీ ఏమైపోయాయి? ఇప్పటికైనా నాతో పెట్టుకోవడం కష్టమని గుర్తుపెట్టుకో, ఇక వెళ్ళు అని చెప్పి బాగీని ఇంట్లో నుండి పంపించేస్తూ ఉంటుంది. బాగి బాధగా ఇంట్లో నుండి వెళ్ళిపోతూ ఉంటే పిల్లలు ఎంతగానో బాధపడిపోతూ ఉంటారు. మిస్సమ్మ అంటూ బాగీని పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. పద మిస్సమ్మ, నేను డ్రాప్ చేస్తానని చెప్పి రాతోడు అంటూ ఉంటే, వద్దులేండి రాతోడు గారు, ఈ ఇంట్లో నుండి అవమానాలతో వెళ్ళడం నాకేమీ కొత్త కాదు, నేను వెళ్ళగలను అని చెప్పి బాగి అలా బాధగా తన లగేజ్ తీసుకొని బయటకి వెళ్తూ ఉంటుంది. అమర్ బాల్కనీలో నిలబడి బాగి వైపు చూస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇక బాగి కూడా అలా వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి బాల్కనీలో నిలబడి ఉన్న అమర్ వైపు చూసి అలా వెళ్ళిపోతూ ఉంటే ఇక ఆరు కూడా చెట్టు చాటున నిలబడి బాగి వైపు చూసి ఏడుస్తూ ఉంటుంది. బాగి కూడా అలా బాధగా ఆరు వైపు చూస్తూ ఇక ఏమీ మాట్లాడకుండా గేటు దాటి ఇంటికి వెళ్ళిపోతుంది. బాగి ఇంటి నుండి వెళ్ళిపోవడంతో పిల్లలు, అమర్ వాళ్ళ అమ్మ నాన్న, అమర్ వీళ్ళంతా కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటారు. బాగి ఇంటికి వెళ్ళిన తర్వాత రామ్మూర్తికి జరిగిందంతా చెప్పుకొని ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. రామ్మూర్తి బాగిని ఓదారుస్తూ ఉంటాడు. తర్వాత రోజు ఉదయాన్నే పెళ్లి కావడంతో అమర్ గదిలో పెళ్లి బట్టలను సిద్ధంగా ఉంచుతారు. అమర్ మాత్రం ఆరుని తలుచుకుంటూ ఆరు ఫోటోని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. మరోవైపు అమర్ వాళ్ళ అమ్మ నాన్న పిల్లలు ఎవరికి వాళ్ళు తమ గదిలో బాధపడుతూ ఉంటే మనోహరి మాత్రం ఎంతో సంతోషంగా పెళ్లి కూతురుగా రెడీ అవుతూ ఉంటుంది. నీల మనోహరి దగ్గరకు వచ్చి మనోహరికి బాసికం కడుతుంది. నేను ఈ పెళ్లి కూతురు గెటప్లో ఎలా ఉన్నానే అని చెప్పి మనోహరి అడుగుతూ ఉంటే, దిష్టి బొమ్మలా అందంగా ఉన్నారమ్మా అని చెప్పి నీల అంటూ ఉంటే మనోహరి కోపంగా చూస్తూ ఉంటుంది. అదే అమ్మా, దిష్టి తగిలేంత అందంగా ఉన్నారని చెబుతున్నాను అని చెప్పి నీల అనగానే ఇక అప్పుడు మనోహరి, ఈరోజు నా పెళ్ళి కాబట్టి అప్సెట్ అవ్వకూడదు కాబట్టి నిన్ను ఏమీ అనకుండా వదిలేస్తున్నాను, లేకుంటేనా నిన్ను చంపేసి ఉండేదాన్ని అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతకీ కింద పరిస్థితి ఎలా ఉంది, అందరూ బాధపడుతున్నారా అని చెప్పి మనోహరి అడుగుతూ ఉంటే అప్పుడు నీల, ఎంత బాధపడుతున్నారమ్మా, ఎవరికి చెప్పుకోలేక ఎవరికి వాళ్ళు తమలో తాము బాధపడిపోతున్నారు అని చెప్పి
నీల అంటూ ఉంటే ఇక అప్పుడు మనోహరి ఏదో ఒక విధంగా పిల్లల్ని టార్చర్ చేసి హాస్టల్కి వెళ్ళేలాగా చేస్తాను. ఇక ఈ ముసలోళ్ళ సంగతి కూడా తర్వాత చూసుకుంటాను. మొత్తానికి నేను అనుకున్న రోజు రానే వచ్చింది. ఈ రోజు కోసం నేను ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. నాతో నేనే యుద్ధం చేశాను. ఇప్పుడు అమర్ నా మెడలో తాళి కట్టబోతున్నాడు. చచ్చేంత వరకు నాకు తోడుగా ఉంటానని నాకు ప్రమాణం చేయబోతున్నాడు అని చెప్పి మనోహరి తనలో తాను ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటే ఇక అప్పుడు నీల, అవునమ్మగారు, ఈరోజు మీరు అనుకున్నది సాధించబోతున్నారని చెప్పి అంటూ ఉంటే అమర్తో నా పెళ్ళి జరుగుతుందని చెప్పేది ఏదో ముఖ్యమైనది మిస్ అయింది అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఏం మిస్ అయిందమ్మా? పాపిడి బిళ్ళ, వడ్డానం, వంకి ఇవన్నీ ఉన్నాయి కదా, మరి ఇంకేం మిస్ అయింది అని చెప్పి నీల అంటూ ఉంటే ఇదంతా కాదే, మంగళ వాయిద్యాలు మిస్ అయ్యాయి. ఆరుతో అమర్ పెళ్ళి జరుగుతున్నప్పుడు ఆ మంగళ వాయిద్యాల సౌండ్కి నా తల బద్దలైపోయింది. ఇప్పటికీ నా చెవిలో ఆ మంగళ వాయిద్యాలు వినిపిస్తూనే ఉన్నాయి. అందుకే నా పెళ్ళికి కూడా మంగళ వాయిద్యాలు కావాలని చెప్పి ఇక మనోహరి అంటూ ఉంటే ఇక అప్పుడే కొంతమంది మేళగాళ్ళు మంగళ వాయిద్యాలు వాయించుకుంటూ ఇంట్లోకి వస్తూ ఉంటారు. ఇక మేళం సౌండ్ వినగానే మనోహరి అదిగో మంగళ వాయిద్యాలు కూడా వచ్చేసాయి అని చెప్పి ఆనందపడిపోతూ ఉంటే ఇక ఆ సౌండ్ విని ఆరుకి భరించలేనంత తలనొప్పి వస్తూ ఉంటుంది. గుప్తా గారు, ముందు ఆ మంగళ వాయిద్యాల సౌండ్ ఆపమని చెప్పండి అని ఆరు అంటూ ఉంటే ఇక అప్పుడు గుప్తా, చూడు బాలిక, జరగబోతుంది ఏంటో తెలిసి కూడా నువ్వు ఇంకా ఇక్కడ ఉండడంలో అర్థం లేదు. అసలు నువ్వు చేస్తున్న దాన్ని మూర్ఖత్వం అనాలో ఏమనాలో నాకు అర్థం కావడం లేదు. మీ ఆయన పెళ్ళి చూడాలని నువ్వు కోరుకున్నావు కదా, నీ కళ్ళతో నువ్వే పెళ్ళి చూసి జన్మ జన్మలకు సరిపోను బాధను మూటగట్టుకో అని చెప్పి గుప్తా అంటూ ఉంటే ఆరు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఏంటి గుప్తా గారు మీరు అనేదని చెప్పి ఆరు అంటూ ఉంటే ఆ బాలిక శ్రమ చూసి ఆ పరమేశ్వరుడు కూడా కరిగిపోయినట్టున్నాడు. అందుకే ఆ బాలికకే ఆ పరమేశ్వరుడు సహాయం చేస్తూ దగ్గరుండి ఈ పెళ్లి జరిపిస్తున్నాడు అనుకుంటా అని చెప్పి ఆ బాలిక వెనకాల శక్తి ఉందని చెప్పాను కదా బాలిక, ఆ శక్తిని అడ్డుకోవడం చాలా కష్టం అని చెప్పి గుప్తా ఆరుకి చెబుతూ ఉంటాడు. మరోవైపు ఇంటి దగ్గర రామ్మూర్తి, బాగి ఇద్దరు బాధపడుతూ ఉంటే అప్పుడు మంగళ భోజనం తీసుకువచ్చి తినమని చెబుతూ ఉంటే ఇద్దరు కూడా భోజనం వద్దని చెప్పడంతో మంగళ హాయిగా కాలు మీద కాలు వేసుకొని భోజనం చేస్తూ ఉంటుంది. బాధపడుతున్న రామ్మూర్తిని బాగిని చూస్తూ ఎవరి కుటుంబానికో అన్యాయం జరుగుతుందని ఈ ముసలాడు ఈ బాగి ఇద్దరు బాధపడుతున్నారు. కానీ అన్యాయం జరుగుతుంది తన పెద్ద కూతురు కన్న విషయం ఈ ముసలోడికి తెలిసిన, అది తన అక్క కుటుంబం అని ఈ బాగీకి తెలిసిన గుండె పగిలిపోతుంది అని చెప్పి మంగళ అనుకుంటుంది. తర్వాత మంగళ రామ్మూర్తితో ఒకరు సంతోషంగా ఉన్నారని మనం ఏడవడం కరెక్ట్ కాదు, అవతల మనోహరి సంతోషంగా పెళ్లి చేసుకోబోతూ ఉంటే మీరెందుకు ఇలా ఇక్కడ ఏడుస్తూ కూర్చున్నారని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు రామ్మూర్తి పెళ్ళంటే నలుగురు సంతోషంగా ఉండడానికి చేసుకోవాలి, అంతేకాని నలుగురిని బాధ పెట్టడం కోసం కాదు. ఆ మనోహరి తన దుర్మార్గంతో మోసం చేసి ఈ పెళ్లి చేసుకోవాలనుకుంటుంది, అది కరెక్ట్ కాదు అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. ఇంతలో మనోహరి బాగీకి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇదేంటి మనోహరి ఇప్పుడెందుకు ఫోన్ చేస్తుందా అని చెప్పి రామ్మూర్తి బాగీకి ఫోన్ ఇస్తాడు. బాగి ఫోన్ లిఫ్ట్ చేయగానే ఇకప్పుడు మనోహరి, చిట్టి చిలకమ్మ అక్క పగబట్టిందా, ఇంట్లో ఉన్నావా, మూలన కూర్చుని ఏడుస్తున్నావా అని చెప్పి ఇలా పాట పాడుతూ ఉంటే ఎందుకు ఫోన్ చేసావో చెప్పు అని బాగి అడుగుతూ ఉంటుంది. ఇకప్పుడు మనోహరి, నేను నీ మీద గెలుపు సాధించాను కదా, ఆ విషయం పంచుకోవడానికి నువ్వు నా దగ్గర లేకుండా దూరంగా వెళ్ళావు అని చెప్పి మనోహరి అంటూ ఉంటే ఇప్పుడేంటి అరిచి గీ పెట్టడానికి చేసావా, జాగ్రత్త, చుట్టుపక్కల చూసుకుని అరువు, లేదంటే మండపానికి బదులుగా మెంటల్ హాస్పిటల్కి తీసుకువెళ్ళగలరు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇకప్పుడు మనోహరి, నువ్వు నీ బాధని కవర్ చేసుకోవడానికి ఎంత పొగరు చూపిస్తున్నా ఆ పొగరు వెనకాల నీ బాధ నాకు బాగా అర్థమవుతుంది అని చెప్పి మనోహరి, ఒక్క నిమిషం ఉండు, నీకొకటి వినిపిస్తాను అని చెప్పి ఫోన్ తీసుకువెళ్ళి
మంగళ వాయిద్యాలు వాయిస్తూ ఉంటే అక్కడ పెడుతుంది. ఇక మంగళ వాయిద్యాల సౌండ్ విని బాగీకి మరింత కోపం వస్తూ ఉంటుంది. మరి రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.